తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజల వద్దకు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 7 నెలల పాటు పాదయాత్ర చేసి వివిధ ప్రాంతాలను చుట్టి వచ్చిన బాబు జూలైలో మరోసారి బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు గండిపేటలో జరుగుతున్న మహానాడులో చంద్రబాబు ప్రకటన చేశారు. జూన్లో నియోజకవర్గ స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెదేపా అధినేత వెల్లడించారు. 40 మంది నిష్ణాతులతో తరగతులు నిర్వహిస్తామని బాబు తెలిపారు. జూన్లోనే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని తెదేపా అధ్యక్షుడు మరోసారి స్పష్టం చేశారు. యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి వచ్చి అవినీతిని ప్రక్షాళన చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మహానాడులో 2వ రోజు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావుకు తెలుగుదేశం ఘన నివాళులర్పించింది. పేదరికం లేని సమాజ నిర్మాణమే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అన్న బాబు ఆ దిశగా ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు. జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో 2వ రోజు మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. తారక రాముడి ప్రతిమకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, బాలకృష్ణ, ఇతర నేతలు పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్ 90వ జయంతి సందర్భంగా నేతలు భారీ కేక్ కోశారు. యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకొచ్చి అవినీతి ప్రక్షాళన చెయ్యాలని మహానాడు వేదికగా చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పార్టీ స్థాపించి ఆ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ ఫోటోను ఎవరు పెట్టుకున్నా స్వాగతిస్తామన్న చంద్రబాబు 1,00,000 కోట్లు దోచుకున్న అవినీతి పరులు రాజకీయ అవసరాల కోసం దాన్ని ఉపయోగించుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. కాలయాపన చేయకుండా ఏదో మళ్ళా మాకు సెన్సస్ రికార్డు లేవనో ఇలాంటి మాయ మాటలు చెప్పకుండా ఇమ్మీడియట్ గా స్థానిక సమస్యలకు ఎన్నికలు పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇది ఎన్నికల సంవత్సరం. వేరే పార్టీ క్యాడర్ లేదు. పిల్ల కాంగ్రెస్ ను చూశారు, వెలవెలబోయింది. టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. రేపు జరిగే ఎన్నికల్లో ఎక్కడికెక్కడ మీరు మీ పంచాయతీలు గెలిపించుకోవాలి, ఎంపీటీసీలు గెలిపించుకోవాలి, ఎంపీపీలు గెలిపించుకోవాలి, జడ్పీటీసీ గెలిపించుకోవాలి, జిల్లా పరిషత్లు గెలిపించుకోవాలి. అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లు తెలుగుదేశం పార్టీ గెలవాలి. సైకిల్ జోరు పెంచాలి. సైకిల్కి తిరుగులేని మెజారిటీ ఉందని ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా మరొకసారి నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అవినీతిని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోగా మార్చిందని పార్టీ నేత బాలకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్ వైకాపాపై నిప్పులు చెరిగిన బాలకృష్ణ తెలుగుదేశానిది అభివృద్ధివాదమైతే కాంగ్రెస్ వైకాపాది అవినీతి అరాచకవాదమని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి ఒక పెద్ద వృక్షానికి పెట్టిన గొంగలి పురుగులు వలస వెళ్ళిపోతున్నారు. అంటే కుక్క ముద్దు క్రిమినలు వాడిపోతున్నారు. వెళ్ళిపోయి సీతాకోక చిలుకలు వస్తున్నాయి. అంటే యువతరం ఆనాడు నాన్నగారు పార్టీని స్థాపిస్తే ఎలాగైతే అభిమానులంతా అప్పుడు ఇవ్వరు. ఇవాళ ప్రతి కార్యకర్త కూడా మళ్ళీ అది గుర్తు చేస్తున్నాను. నా అభిమానులందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ, యువకులు అందరికీ గుర్తు చేస్తున్నాను. అంతకుముందు ఫోటో ప్రదర్శన వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి చంద్రబాబు నివాళులర్పించి ఆయన నటించిన వివిధ చిత్రాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.